ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఉదయకృష్ణారెడ్డి చాలా కరెక్ట్గా ఉంటాడు. పూలపాలెం గ్రామంలో చదువుకునేటప్పుడు ఆ పిల్లల క్లాస్మేట్ కూడా ఎలా జరిగింది, ఎందుకని ఎలా ఆడవాళ్ళు ఎలా ఉంటారా, తయారవుతారా అని చెప్పని పిల్లలందరూ అంటున్నారు. పూలపాలెంలో ఎవరన్నా పక్కదారి పెట్టినా చిన్నపిల్లల వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాడు. అలా ఉండకూడదు నాన్న, ఇట్లా బాగుండాలి, చదువుకోవాలి అని. అలాంటి అబ్బాయికి ఇలా జరిగింది ఏంది అని చెప్పని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆ అబ్బాయి మాత్రం చాలా కరెక్టు. మేము మా ఊళ్ళపాలెంలో అందరూ అంటున్నారు, చాలామంది ఎందుకు జరిగింది అని ప్రతి ఒక్కరు అంటున్నారు. లాస్ట్కి ఆడవాళ్ళు ఇలా ఉంటారా, అంత కష్టపడి పైకి వచ్చాడు ఆ అబ్బాయి. చాలా శ్రమ పడ్డాడు, లేక శ్రమపడి పైకి వచ్చినోడిని ఇట్లా చేశారు అని చెప్పని ప్రతి ఒక్కరు అంటున్నారు. చిన్నపిల్లలప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చచ్చిపోతే కష్టపడి సాకి కూరగాయలు నారగాయ అమ్ముకొని పెద్దవాళ్ళు చేసుకున్నాను. ఉద్యోగం తెచ్చుకున్నాడు వాడు కూడా తినక ఇసిమిటి ఏదో పనులు వాడికి చేత కాదు తెలీదు. అంత చదువు చదివాడంటే ఇటువంటి పనులు వాడికి తెలీదు. ఇది ఎందుకు వచ్చిందో ఏందో మాకైతే తెలీదు. 13 నెలలు ట్రైనింగ్, ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉంది. ఏదో కేసు పెట్టారు అన్నారు, నాకు అది కూడా తెలియదు అయ్యా.